ప్రైజ్. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలిచినారో అటు మాటలు ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయునుగాక. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 12వ వచనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 12వ వచనం. అమ్మా లైట్ ఏంటి? యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులను ఆ వారి నివసించే ప్రాంతాల నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన అలా దూరంగా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగుచున్నాయి. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఆ విస్తారమైన స్థలాలు, నిర్జనమైన స్థలాలు, ఎందుకు పనికిరాని స్థలాలు విస్తారమగు వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే జనములను దేవుడు దూరంగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? జనములను తీసుకొని వారిని దూరంగా దేవుడు ఎందుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు? వారు నివసించే స్థలాలు అవి ఎందుకు నిర్జనంగా అయిపోతున్నాయి? ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాయి? అక్కడ నివసించే వారిని ఎందుకు దేవుడు దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు? దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, నీవు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి ఆయాసకరమైన పనులు నువ్వు చేసి ఆయను ఆయాస పెట్టి ఆయన కోపం రేపి నీ పాపముతో ఆయన బాధించి ఆయన గాయపరిచి ఆయన అవమానించి ఆయన తృణీకరించి ఆయన విసర్జించి ఆయన మీద నువ్వు చేసిన తిరుగుబాటు అది తట్టుకోలేక ఆయన కోపోద్రికుడై నీకు శిక్ష విధించటమే అది. దేవునికి మహిమ కలుగును కాదు. అవును ప్రియులారా, నీవు చేసిన పాపము, నీవు చేసిన దోషము, నీవు చేసిన అతిక్రమము, దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేసి ఆయనకి విరుద్ధంగా నువ్వు నడుచుకున్న నడవడికను అంతటిని చూసి ఆయన నీవు నివసించు స్థలములను నిర్జీవం చేస్తున్నారు. దేశంలో అవి ఆ స్థలాలు విస్తరించిపోతున్నాయి. పాడైపోయిన స్థలాలు, శిథిలమైపోయిన స్థలాలు, పనికి రాకుండా పోయిన స్థలాలు ఎక్కువైపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును. ఆ స్థలాలు ఈ రోజుల్లో చూస్తుంటే అవి ఎక్కువైపోతున్నాయండి. స్థలాలు పనికిరాని స్థలాలు. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన స్థలాలే, ఒకప్పుడు ఎంతో మందితో నిత్యము కలగల్లాడుతున్న స్థలాలే, ఒకప్పుడు నిత్యము ఆ ఇంట్లో నిత్యము కూడా జన సంచారం చేసిన స్థలాలే ఈ రోజున అవి ఏమైపోతున్నాయి? నిర్జీవ స్థలాలుగా మారిపోతున్నాయి. మనుషులు ఎవరు లేని విధంగా పాడైపోయిన స్థలాలుగా, పాడైపోయిన ఇండ్లుగా మారిపోతున్నాయి. కారణం ఏంటి? జనములు అక్కడ ఎవరు ఉండట్లేదు. ఎవరు లేకుండా ఆయన దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. మనుషులను దూరంగా యెహోవా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి? దేవుని మీద తిరుగుబాటు చేసావు కాబట్టి ఆయన కోపోద్రుకుడై నీకు శిక్ష విధిస్తున్నాడు. ఆ శిక్ష విధిస్తున్నాడు, నీవు అక్కడ లేకుండా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే పిల్లారా,
దేవుడు ఎంతగానో కోరుకొని ఏర్పరిచిన స్థలము, అబ్రాహాముకి వాగ్దానం చేసిన స్థలం. ఇదిగో ఈ దేశమును నీకు, నీ తర్వాత నీ సంతానానికి నేను శాశ్వతంగా ఇస్తున్నాను. ఇస్సాకుతో చేసిన వాగ్దానం, ఇదిగో అబ్రాహాముకి ఇచ్చిన ఆ మాట, ఆ వాగ్దానము నీకు ఇస్తున్నా, నీకు నీ సంతానానికి నేను ఈ దేశాన్ని శాశ్వతంగా ఇస్తున్నాను. యాకోబుతో, ఇదిగో యాకోబు, నీ తాతైన అబ్రాహాముతోను నీ తండ్రిన ఇస్సాకుతోను నేను చేసిన ప్రమాణం చేసిన ఈ దేశాన్ని నీకు, నీ తర్వాత నీ సంతానానికి నేను స్వాస్యముగా ఇచ్చి ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ స్థలములో మీరు విస్తరించండి, వ్యాపించండి, దాన్ని నింపండి, మీరు సమస్యను లోపరుచుకొని దాన్ని వృద్ధిపరచండి, మీరు అభివృద్ధి చెందండి అని చెప్పిన స్థలం. అది ఎలాంటి స్థలం అండి? పాలు తేనెలు ప్రవహించే స్థలం. అక్కడ సారవంతమైన భూమి, అది ఎంతో శ్రేష్టమైన భూమి, బలిష్టమైన భూమి. దాంట్లో వేసిన ప్రతి పంట కానీ పండ్లు కానీ ఎంతో నాణ్యతకు కూడుకున్నవి, ఎంతగానో సమృద్ధినిచ్చేవి, ధారాళంగా పండుతూ ఉన్నాయి. నీకు ఆ స్థలం ఇవ్వడం కోసం, నీ పితరులను ఆయన ఏర్పరచుకుని వారికి ఇచ్చిన మాట కోసం ఆ దేశంలో ఉన్న జనులను, ప్రజలను ఆయన ఏం చేశాడు? వెళ్ళకొట్టాడు. ఎందుకంటే నీకు ఇవ్వాలనుకున్నది శ్రేష్టమైనది ఇవ్వాలి, నీకు ఇవ్వాలనుకున్నది మంచిది ఇవ్వాలి, నీకు ఇవ్వాలనుకున్నది అందరికంటే కూడా మంచిది, శ్రేష్టమైన భూభాగం నీకు ఇవ్వాలనుకున్నా. నీకు అందరికంటే కూడా శ్రేష్టమైన భూభాగం ఇవ్వాలనుకున్నాడు, ఆ శ్వాసం ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి అక్కడ ఉన్న ఆ కానానీయులే కానీ, ఇత్తీలో కానీ, ఎవరి ఇవీలో కానీ, పెర్జీలో కానీ, అమోరీలో కానీ, మోయాబీలో కానీ, వీళ్ళందరినీ అక్కడ నుంచి ప్రారద్రోలి వారు అనుభవిస్తున్న ఆ స్వాస్యమును నీకు ఆ భూభాగం అంతా కూడా స్వాస్యముగా ఇచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. ఆ స్వాస్యము ఇచ్చిన భూభాగాన్ని మరి నువ్వేం చేస్తున్నావు? తిని త్రాగి మదించి క్రొవ్వి నువ్వేం చేస్తున్నావు? దాన్ని దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. దేవుని మీద తిరుగుబాటు. నిన్ను ఎంతగానో ప్రేమించి, నిన్ను ఎంతగానో కరుణించి, ఇదిగో నీ మీద జాలిపడి, నీ పితరులు చేసిన ఆ క్రియలను బట్టి, ఆ భక్తిని బట్టి, దేవుని వారు చూపిన ఆ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు ఆయన శ్రేష్టమైన ఆ ఈవులను ఇస్తే నీవు వాటిని తృణీకరిస్తున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దానిలో 10వ భాగము, దానిలో 10వ భాగం విడబడినను అదియు నాశనమగును. దేవునికి మహిమ కలుగునుగా. సింధూర మక్షకి వృస్తములు నరకబడిన తరువాత అది మిగిలి ఉండు, మొద్దు వలె నుండును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం ప్రియులారా, నీకు ఇచ్చిన భూభాగం, నీకు ఇచ్చిన స్వాస్యం నువ్వు కష్టపడితే వచ్చిందా? నువ్వు కష్టపడి వెలిచి ఏమైనా కొనుక్కున్నావా? ఆయన ప్రేమించి నిన్ను మీ పితరులకు ఇచ్చిన వాగ్దానము చొప్పున నీకు స్వాస్యముగా ఇచ్చి, ఇదిగో దీన్ని మీరు అనుభవించండి అని చెప్తే అవక్కడ కూడా అవన్నీ కూడా అనుభవిస్తూ ఆయన మీదే తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అవన్నీ అనుభవిస్తూ ఆయన మీదే తిరుగుబడుతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన దండను విధిస్తున్నాడు, శిక్ష విధిస్తున్నాడు. ఏం శిక్ష అంటే
మనుష్యులను దూరముగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే ఆ శ్వాసము, అది శ్వాసంగా ఇచ్చాడు, దాన్ని ఆశీర్వదించాడు. ఆ భూభోగాన్ని ఆశీర్వదించి, ఆ భూమిని ఆశీర్వదించి శ్వాసముగా ఇచ్చాడు కాబట్టి దానిని ఏమీ చేయలేడు ఆయన. ఎందుకంటే ఆశీర్వదించబడింది కదా. తప్పిపోయింది నువ్వు, అది కాదుగా, ఆ భూమి కాదుగా. దేవునికి మహిమ కలుగునుగా. తప్పిపోయింది నీవు, ఆ భూమి కాదుగా. అందుకే ఆ భూమిని అలా ఉంచి నిన్ను తీసుకొని దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి దూరంగా తీసుకెళ్ళిపోయి నిన్ను బానిసత్వానికి, నిన్ను శ్రమల పాలు చేయడానికి నేను దూరంగా తీసుకెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆ శ్వాసమైన భూభాగం ఏమవుతుంది? మనుషులు లేని నిర్జనంగా మారిపోతుంది. అంటే ఒక ఇల్లు ఉంది అనుకుందాం, ఆ ఇంట్లో మనుషులు ఉన్నంతసేపు ఇల్లు ఎలా ఉంటుంది? కలకలలాడుతూ ఉంటుంది, చక్కగా నీట్గా ఉంటుంది, ఇల్లు అందంగా ఉంటుంది. ఇప్పటికప్పుడు పెయింట్లు వేస్తూ ఉంటాము, అన్నీ చేసుకుంటాం. చిన్న చిన్న ఏమైనా పగుళ్ళు ప్యాచ్లు ఏమైనా ఉంటే వేసుకుంటూ ఉంటాం. ఇల్లు ఎప్పుడు చక్కగా ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరు లేరనుకోండి, ఏమైపోతుంది? పాడైపోతుంది, పాడుపడిపోతుంది. ఇప్పుడు ఆ విధంగా ఆ శ్వాసము పాడైపోతుంది. ఆ శ్వాసం పాడైపోతుంది. ఎందుకంటే నీ వలన నీవు తప్పిపోయి దేవుని మీద తిరుగుబాటు చేసావు కాబట్టి ఆశీర్వదించబడిన శ్వాసము ఏమైపోతుంది? పాడైపోతుంది, నిర్జీవంగా మారిపోతుంది, నిర్జలంగా మారిపోతుంది. ఎందుకు పనికిరానిగా మారిపోతుంది? ఒక విధంగా చెప్పాలి అంటే అగ్నికి కాల్చబడిన చవుటి భూమిలాగా మారిపోతుంది. అంటే ఇప్పుడు ఈ భూభాగం చూస్తే సారవంతమైంది, ఏ మొక్కేసినా అక్కడ మొలుస్తుంది, ఏ మొక్కేసి మొలుస్తుంది. ఇప్పుడు అయితే ఆ సారవంతమైన భూమి మీద నువ్వు అగ్ని బాగా అగ్ని దాన్ని మండబెట్టి అక్కడ మంట వేసిన తర్వాత ఆ సారం అంతా ఏమైపోద్ది? మంటలో కాలిపోదు, సారం అంతా పోదు. పోయిన తర్వాత ఎలా ఉంటుందంటే సవిటి భూమి అంటారు. సవిటి భూమిలో ఏమైనా మొక్కలు మొలుస్తాయండి? పంట ఏమైనా వేయొచ్చా? ఏమండి వేయొచ్చా? ఏమైనా మొక్కలను తోటలు ఏమైనా వేయొచ్చా? ఎందుకు పనికిరాదు సవిటి భూమి. దాని నుంచి ఏ ఫలసాయము రాదు, ఏ ఉపయోగం లేదు, అలా అయిపోతున్నాయంట. దేవునికి మహిమ కలుగునుగా. సౌటి భూమి వలె అయిపోతుంది. నీవు చేసిన రెండు శిక్ష. ఒకటి, నిన్నేమో దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నీకిచ్చిన ఆ సారవంతమైన ఆ స్థలము నిర్జీవం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది ఉపయోగపడుకోకుండా, ఉపయోగానికి రాకోకుండా, ఎందుకు పనికి రాకోకుండా పోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేవుని మీద తిరుగుబాటు, దేవుని నుంచి తప్పిపోవుట, ఆయన శిక్షకు కారణమగుట. దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ జరుగుతున్నాయి. 9వ వచనం. ఇదిగో నువ్వు వెళ్ళి ప్రవక్తతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఈ జనులతో నువ్వు ఎట్లా చెప్పు, వారు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూసుచుందురు గాని తెలుసుకొనకుందురు. చూడండి, నిత్యము వినుచున్నారు, దాన్ని గ్రహించలేకపోతున్నారు. నిత్యము చూస్తున్నారు, దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? నిత్యము వాక్యం వింటున్నాం, నిత్యము వాక్యం వింటున్నాం, నిత్యము దాన్ని గ్రహించలేకపోతున్నాం. నిత్యము వాక్యం చూస్తున్నాం. ఆత్మీయులు, భక్తి పరులు ఏ విధంగా వృద్ధి చెందుతున్నారో చూస్తున్నాం కానీ దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. వారితో ఎలా చెప్పుము, వారు కనులతో చూసి చెవులతో విని హృదయముతో గ్రహించి
మనసు మార్చుకొని చూసారా, వారు చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మారునట్లు వారు స్వస్థత పొందకపోతున్నారు. స్వస్థత పొందలేకపోతున్నారు. వారికి మనసుకు స్వస్థత రావట్లా, మనసుకు విడుదల రావట్లా. ఎందుకంటే ఎంత లోకానుసారంగా ఉన్నారు వారు. లోకం వైపు చూస్తున్నారు, లోకం వైపు చూస్తున్నారు. దేవుని ఏమో విడిచిపెట్టేస్తున్నారు. వారి హృదయము స్వస్థతను ఉండట్లేదు. వారి హృదయము స్వస్థత ఉండట్లా, పరిశుద్ధపరచబట్ల, వాళ్ళ హృదయము కట్టబడట్లేదు. ఎంతవరకు లోకం వైపే ఉంది. ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించమని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, వారి కనులు ఇక మూయించమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇక అయిపోయింది, సమయం అయిపోయింది. ఇక సమయం అయిపోయింది. నీకు ఇచ్చిన సమయం నువ్వు వృధా చేసుకున్నావు. నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇక ఎన్ని వినకపోనే ఇక నాకు అనవసరం అనేసి ఆయన తీర్పులోకి తీసుకురాబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపడం ముందు ఆ రాత్రి శిష్యులను తీసుకొని వెళ్ళారు. 2 గుంపులు చేశారు. కొంతమందిని కింద ఉంచాడు, కొంతమందిని ఆ పర్వతం సగముకు తీసుకువెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత కింద ఉన్నవారు వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, కింద వదిలేశాడు ఆయన. వాళ్ళు నిద్రపోతున్నారు. కొంతమందిని మాత్రము ఆయన కొంచెం దూరంలోకి, వాళ్ళ నుంచి కొంచెం దూరంలో తీసుకువెళ్ళాడు. తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ ఒక చోట నిలబెట్టి ఆయన కొంచెం దూరం వెళ్ళాడు. ఆయన కొంచెం దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ మధ్యలో వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఇదిగో మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లుగా మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి అన్నాడు. అని వీళ్ళని లేపి వీళ్ళకి వెళ్తాని చెప్పి వెళ్ళాడు. మరిపడి వచ్చి చూస్తే వాళ్ళు నిద్రపోతున్నారు. మరిపడి చెప్పాడు, మరిపడి వెళ్ళాడు, మరిపడి వచ్చాడు, మరిపడి చెప్పాడు, ఇదిగో నా కోసం కొన్ని గడియలైనను మీరు మెలకుగా ఉండలేరా? మీరు ప్రార్థన చేయలేరా? మీరు శోధనలో పడకుండా ఉన్నట్లుగా మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పి మరిపడి వెళ్ళాడు, మరిపడి వచ్చాడు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు, వచ్చాడు. వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్రపోతున్న వాడిని తట్టి లేపాడు. ఏం చేశాడు? నిద్రపోతున్న వాడిని ఏం చేశాడు? తట్టి లేపాడు. లేపి ఏమంటున్నాడు? ఇక నిద్రపోయింది, చాలే, నడవండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిద్రపోయింది, ఇక చాలు, నడవండి. ఎందుకంటే ఆ సమయం గడిచిపోయింది, ఆ సమయం మీరిపోయింది, ఆ సమయం దాటిపోయింది, అని ఇచ్చిన సమయం దాటిపోయింది. ఆయన ఒక సమయం నిర్ణయించాడు. ఆ సమయంలోనే నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కూడా ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసే సమయం చెప్పాడు నీతో, ఇదిగో ఈ సమయంలో కొన్ని గడియలైనా కొన్ని క్షణాలైనా నీవు ప్రార్థన చేయి, నీ కోసమే ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన కోసం ప్రార్థన చేయమనలా. నీవు శోధనలో ప్రవేశింపకూడనట్లు మెలకువగలిగి నువ్వు ప్రార్థన చేసుకో అన్నాడు. అంటే వారు శోధనలోకి వెళ్తారని, శ్రమల్లోకి వెళ్తారని, బాధల్లోకి వెళ్తారని, కష్టాల్లోకి వెళ్తారని, ఇబ్బందుల్లోకి వెళ్తారని ఆయనకు ముందే తెలుసు. కాబట్టి నీవు వాటిలో ప్రవేశించకుండా నీవు ప్రార్థన చేసుకో అని చెప్పి అదే సమయంలో ఆయన నీకు కొంచెం దూరంగా వెళ్ళి ఆయన నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమవ్వాలి? నీ ప్రార్థన ఆయన ప్రార్థన కలవాలి. మరి నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? గురి పెట్టి నిద్రపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలా కుదురుద్ది?
ఇప్పుడు ఒక సమయం ఇచ్చాడు దేవుడు. ఆ సమయం ఇచ్చినప్పుడు సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. సమయం ఉండగానే నువ్వు సిద్ధపడాలి అన్నాడు. కాలమును ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొనుడి అన్నాడు. సమయం పోనివిక సద్వినియోగం చేసుకోమన్నాడు. మరి ఇవన్నీ కూడా ఆ సమయం ఇచ్చిన సమయంలో నువ్వు వర్ధిల్లాలి. ఇచ్చిన సమయాన్ని నువ్వు వినియోగించుకోవాలి. ఆ సమయంలో ఆయన ఏం చెప్పాడు? మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి ఆయన కూర్చొని ఆయన నిద్రపోయాడా? ఆయన నిద్రపోయాడా? ఆయన నీకు చెప్పేది ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ నువ్వు కూడా ఏం చేయాలి? నీవు కూడా ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుంటావు. నీవు శోధనలో పడకుండా ఆ శోధన నుంచి నీవు తప్పించబడతావు. చాలామంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దైవజనుడు ఉన్నాడు, దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అదే సమయంలో నీవు కూడా లేచి నీవు కూడా అదే సమయంలో నువ్వు కూడా ప్రార్థన చేస్తే అప్పుడు ఆ దైవజనుడు నీ కుటుంబం కోసం నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కూడా అదే ప్రార్థన ఏకీభవిస్తున్నప్పుడు ఇద్దరు ఒకే ప్రార్థన ఏకీభవిస్తారు కాబట్టి దేవుని సన్నిధి చేరుకుంటుంది. దానికి ప్రతిఫలము ఉండు. నీ కోసం దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, నీవు గురిపెట్టి నిద్రపోతున్నావు. నీవు నిద్రపోతున్నావు. అప్పుడు దేవుని సన్నిధికి నీ ప్రార్థన ఎలా వెళ్తుంది? దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. దైవజనుడు నిద్రపోతున్నప్పుడు నీవు ప్రార్థన చేస్తే ఇద్దరు ప్రార్థన చేరదు. మరి ఇద్దరు ప్రార్థన చేరాలి అంటే ఏం చేయాలి? ఇద్దరు ఏకీభవించి ప్రార్థించాలి. దైవజనుడు ఏ సమయంలో నీ గురించి ప్రార్థన చేస్తాడో ఆ సమయంలో నీవు కూడా మేల్కోగలిగి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభువారు చెప్పింది అదే. ఆయన వెళ్ళి కొంత దూరం వెళ్ళాడు. చూడండి, అందరిని పిలుచుకుని వెళ్ళాల, కొంతమందిని మాత్రం ఆయన పైకి తీసుకుని వెళ్ళాడు. మిగిలిన వాళ్ళందరినీ కింద ఉంచేశాడు. కొంతమందిని మాత్రం ఆయన వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత ఇదిగో మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి, ఎందుకంటే మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మీరు ప్రార్థన చేయండి అని వీరితో చెప్పి వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇద్దరు ప్రార్థన కలవాలి. కానీ అక్కడ ఏమైపోతుంది? ఆయన మాత్రమే ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చి నా కోసం ఒక గడి అయినను నీవు మేల్కొని ఉండలేవా? ఒక గడి అయిన మేల్కొని నా కోసం నువ్వు ప్రార్థన చేయలేవా? ఇగో మీకోసం నువ్వు ప్రార్థన చేసుకో. అది కూడా లేదు. ఇక ఆఖరిని వచ్చేయమన్నాడు. ఇక ఆ గడియ ఆసన్నమైంది. ఏది? నీవు శోధనలో ప్రవేశించే గడియ ఆసన్నమైంది కాబట్టి రా వెళ్ళిపోదాం. వాళ్ళు వచ్చేసారు. నడువు వెళ్దాం, కిందకి వెళ్దాం, నడువు అన్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. అంటే వాళ్ళ శ్రమలలోకి ఆ శోధనలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఇదిగో వాళ్ళు కొంచెమైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఈయన ప్రార్థన ఆ తోడుపడి ఆ తోడుగా ఉండి దానికి ప్రతిఫలం వెంటనే వస్తుందని ఆశపడ్డాడు. కానీ వీళ్ళేమో ఆదరమర్చి నిద్రపోతున్నారు. ఎన్నిసార్లు లేపినా నిద్రపోతూనే ఉన్నారు. మరి ప్రియులారా, నేను అడుగుచున్నాను, నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీ ప్రార్థన అనుభవంలోనూ ఎలా ఉన్నావు? దేవునికి మహిమ కలుగును గాక. నిర్జలమైన ఆ స్థలము విస్తారమగు వరకు అలాగూ జరుగుచున్నాయి. ఆ నిర్జలమైన స్థలం, నిర్జనమైన ఆ స్థలం ఎందుకు విస్తారం అవ్వాలి? పాడైపోయిన స్థలాలు ఎందుకు కనపడాలి? దేవునికి మహిమ కలుగును గాక. మనసు మార్చుకొని ఎందుకు స్వస్థత పొందలేకపోతున్నారు? ఈ జనుల హృదయములు క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని
చూడండి, ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలని అంటే, ఇక గడియ అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక మొరుపెట్టిన నేను వినను. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఇచ్చాడు, ఆ సమయం ఇచ్చాడు, ఇక ఆ సమయం మించిపోయింది కాబట్టి ఆయన ఏమంటాడు, నీవు మొరపెట్టిన నేను వినను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నీకు దొరుకు కాలంలో నీవేం చేయాలి? వెతుక్కోవాలి. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు, నువ్వు పిలిస్తే పలికేటట్టుగా ఉన్నాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్ని వెతుక్కోవాలి, పట్టుకోవాలి. ఆయన నీకు దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ప్రభువా ప్రభువా ప్రభు అంటే ఉపయోగం ఉందా? లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, దేవుడు నీ నుంచి ఒకటే కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధత కోరుకుంటున్నాడు. పరిశుద్ధత నీ నుంచి కోరుకుంటున్నాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడు? తనలాగానే ఉండాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి నీవు కూడా నీతిమంతుడు ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు పరిశుద్ధుడివే ఉండాలి. నీవు పరిశుద్ధుడివే ఉండాలని కోరుకున్నాడు. నువ్వు పాపిగా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి అని కోరుకోట్లా. రెండోది, ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టలు, విధులను నువ్వు అనుసరించి నడుచుకోవాలి. అంతకు మించి ఆయన ఏం కోరుకోట్లా. నీకు తీసుకుని వచ్చి నీ నెత్తి మీద ఇంత బరువు ఏం పెట్టట్లా. బరువు ఉంది, అది నీ మీద నువ్వు మోసుకుని, నువ్వు చేసిన పాపం అంతా కూడా నువ్వు మోస్తున్న బరువు, అది నువ్వు చేసుకున్న పాపం. ఆయన తీసుకొచ్చి నీ మీద ఏది బరువు మాపట్లా, లేదా నువ్వు ఇదే చేయాలి, నాకు ఇది కావాలి, నువ్వు ఇలాగే ఉండాలని ఏం చెప్పట్లా. ఎవరి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. నేను నీతిమంతుడను, మీరు నీతిమంతులై ఉండండి. ఇదిగో నా ఆజ్ఞలు గైకొని నా కట్టలను అనుసరించి నా విధులను తెలుసుకొని దాని ప్రకారం మీరు నడుచుకున్న ఎడల నేను మీతో కూడా ఉంటాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, చూడండి, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. దేవుని యొక్క ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఏంటండి? ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టలను, ఆయన యొక్క విధానాలను అనుసరించి నడుచుకుంటే ఆయన నిన్నేం చేస్తాడు? భూమి మీద ఎంత జనం ఉన్నారో, ఎంతమంది జనములు ఉన్నారో వారందరికంటే కూడా నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. భూమి మీద ఉన్న వారందరికంటే కూడా నిన్ను ఆయన హెచ్చిస్తాను అని చెప్తున్నాడు. ఏది? నాకు నైవేద్యం తీసుకొచ్చి పెట్టు, నాకు బలులు అర్పించు, లేదా ఇదిగో నిలువు దోపిడీ నాకు చెయ్యి, నీ నిలువెత్తు బంగారంతో నా తీసుకొచ్చి నాకు ఇక్కడ పెట్టు అని చెప్తున్నాడా? అవన్నీ అడుగుతున్నాడా? ఏం అడుగుతున్నాడండి ఆయన? దేవుడు అడిగింది ఏంటి? నీ నుంచి ఆయన ఆశించింది ఏంటండి? ఓ 10 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అంటున్నాడా? లేదా నీకు ఉన్నాయి అమ్ముకొచ్చి ఇక్కడ పెట్టు అంటున్నాడా? లేక నీకు దగ్గర ఉన్నాయని తీసుకొచ్చి ఇదిగో నాకు రాసిచ్చి అంటున్నాడా? ఏం అడిగాడండి ఆయన నీ గురించి? నిన్ను ఆయన అడిగింది ఏంటి? నిన్ను ఏం అడిగాడైనా? నీవు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టలను నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న
సమస్త జనముల కంటే నిన్ను గొప్ప చేస్తాడు, హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను గొప్ప చేసే దేవుడు నా దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు నా దేవుడు, నిన్ను వృద్ధిపరిచే దేవుడు నా దేవుడు, నీకు పేరు ప్రఖ్యాతలు కలగజేసేది దేవుడు నా దేవుడు. నీ నుంచి ఆశించింది ఏంటి? ఆయన చెప్పింది చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే చాలు. ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే చాలు. నువ్వు మొయ్యలంతా బారువుని నీ నెత్తి మీద ఏమి ఎత్తే ఇట్లా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు? ఇదిగో నా ఆజ్ఞలను, నా కట్టలను, నా విధులను అనుసరించి నువ్వు నడుచుకో. నా మాట విన్న ఎడల నిన్ను సమస్త జనం, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చిస్తాను, గొప్ప చేస్తాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది మనకు భారం అయిపోతుంది, ఇది మనకు కష్టమైపోతుంది. ఏది ఏది ఆయన ఆజ్ఞలు అనుసరించడం కష్టమైపోతుంది, ఆయన విధి విధానాలు అనుసరించడం కష్టమైపోతుంది, ఆయన యొక్క మాటను గై కొనటం మనకు కష్టమైపోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ మా వల్ల కాదయ్యా, ఇవన్నీ మేము చేయలేమయ్యా, ఇదిగో ఇవన్నీ అనుసరించాలి అంటే మాకు ప్రతిష్ఠత కావాలి, సమర్పణ కావాలి, భక్తి కావాలి, వైరాగ్యము కావాలి, మేము ప్రత్యేకంగా నిలబడాలి. నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధుడిలాగానే ఉండు, మేము పాపులాగానే ఉంటాం. ఎందుకంటే ఇవి చేయడం కష్టమైపోతుంది. లోకం చూస్తే చక్కగా కనపడుతుంది, ఎంతో చూడముచ్చటగా కనపడుతుంది, రమ్యంగా కనపడుతుంది, ఆకర్షణీయంగా కనపడుతుంది. అక్కడ పాపం ఉంది, అక్కడ శాపం ఉంది, అక్కడ దుఃఖం ఉంది, అక్కడ ఆయాస్కారం ఉంది, అక్కడ పండ్ల కొరుకుడు, ఇంకా పెడబొబ్బులు ఉన్నాయి, రోదన ధ్వని ఉంది అని చెప్పినా అదే చక్కగా కనపడుతుంది. ఏంటిది? లోకం. దేవునికి మహిమ కలుగునుగా. లోకం, ఈ లోకము ఒక మాయ, లోకమే ఒక మాయ. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడన్నా అద్దం చూసుకున్నారా? రోజు చూసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. అద్దము మోసకరం, అద్దం మోసకరం, అందం మోసకరం. దేవునికి మహిమ కలుగునుగా. అందము మోసకరమైంది. కానీ మనం అద్దం చూసినప్పుడల్లా ఏం కనపడుద్ది? మన అందమే కనపడుద్ది. దేవునికి మహిమ కలుగునుగా కదా. ఎలా ఉన్నా సరే మనకి ఎదలా కనపడుద్ది? అందంగా కనపడదు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే అన్నారు ఏమని? కాకి పిల్ల కాకికే ముద్దు అంట. మనకే ముద్దు. ఎదటివాడికి మనం ఎలా కనపడినా సరే, ఎంత అందహీనంగా కనపడినా మనం మాత్రం అందంగా ఉన్నాం అనుకో, మనం ఫీల్ అయిపోతుంటాం. అద్దం మనల్ని మోసం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అద్దం ఏం చేస్తుందండి? మోసం చేస్తుంది మనలను. అద్దాన్ని చూసి మోసపోతున్నా. ఆ విధంగా లోకం కూడా అలాగే ఉంది. ఆ లోకాన్ని చూసి మోసపోతున్నాం. లోకంలో ఏముంది? పాపం ఉంది. పాపం ఏమవుతుంది? పాపం పరిపక్వం అయితే మరణం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం ప్రియులారా, లోకం వైపు చూసిన వారందరూ కూడా మోసపోయారు. ఆ లోకమును చూసిన వారు, లోకాన్ని ఆశ్రయించిన వారందరూ కూడా, వాళ్ళందరూ కూడా మోసపోయారు. ఎందుకంటే ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళిన వారు సైతము కూడా ఆ లోకానికి దాసులైపోయారు. లోకంలో పాపంలో పడిపోతున్నారు. కానీ దేవుడు ఆ లోకానికి నువ్వు ఎలా వేరుకుండాలో చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలు ఏంటండి? ఆ లోకానికి వేరే ఉండటమే. ఆయన విధి విధానాలు ఏంటండి? ఆ లోకానికి వేరే ఉండటమే. ఆయన కట్టడలు ఏంటండి? ఆ లోకానికి
జీవించడమే. ఓ ప్రతిష్ట, సమర్పణ, వైరాగ్యము నీకంటూ నువ్వు ఏర్పరచుకొని దేవుని కోరుకునే విధంగా దేవుడికి ఇష్టంగా నీవు జీవించటమే. నీవు అలా జీవించలేకు, ఆయన నీ మీద పెద్ద భారం మోపేసినట్టుగా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మరి ఇప్పుడు నన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలంటే ఎలా ప్రేమిస్తాం? నన్ను నేనైతే ప్రేమించుకుంటా. నాకు కావాల్సినవి నేను వండుకుంటాను, తింటాను. నాకు కావాల్సిన విధంగా నేను ఉంటాను. ఇప్పుడు ఆడికి ముద్ద పెట్టాలి, నేను ఎందుకు పెట్టాలి? నాకేంటి అవసరం? నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. దేవుడు నీకు సమృద్ధినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు సమృద్ధిగా ఉన్నావు, సమృద్ధి తింటున్నావు. వాడు అక్కడ శ్రమల పాలవుతున్నాడు, అక్కడ పేదరికంలో అలమటిస్తున్నాడు. అలాంటి వాడికి ఓ రొట్టె ముక్క పడేయాలి. అది మన వల్ల కావట్లేదు. నేను ఎందుకు ఇవ్వాలి? నా కష్టార్జితం, నేను సంపాదన, నా సంపాదన నుంచి వాడికి ఎందుకు ఇవ్వాలి? వాడికి ఎందుకు ముద్ద పెట్టాలి? అరే వాడికి ఓ ముద్ద పెడితే వాడికి 4 రోజులు బతుకుతాడు. అక్కర్లేదు. వాడు బతికి ఉపయోగం ఏముంది? భూమికి భారం, ఆ స్థలం వాడి వల్ల వ్యర్థమైపోతుంది. ఎందుకు? వాడు పోతే పోని, వాడు పోతే ఆ స్థలం మనం ఆక్రమించుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును. ఈ స్వభావం కలిగి ఉన్నారు. ఎక్కడ ప్రేమిస్తాడు? పొరుగు వాడిని ఎక్కడ ప్రేమిస్తున్నాడండి? నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని ఎక్కడ ప్రేమిస్తున్నాడు? దేవునికి మహిమ కలుగును. వాడు ఎప్పుడు పోతాడా? వాడికి ఉన్నది కూడా విడే వేసుకుందామని చూస్తూ ఉండాలి. రోజుల్లో ఉన్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ఒక రోజున ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడు, కుష్ఠ రోగి. నయమాన్ వచ్చిన తర్వాత, ఇదిగో నన్ను స్వస్థపరిచావు కాబట్టి ఇగో ఈ బహుమతులు నీకు ఇష్టం వచ్చి నువ్వు తీసుకో అన్నాడు. అసలు నాకేం అక్కర్లేదు, తీసుకో, నా దగ్గర ఉండదు, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నాడు. అరే ఆయన నన్ను ఎంత చేశాడు, స్వస్థపరిచాడు, కానీ ఏం తీసుకోవట్లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ ఏం చేశాడు? పిచ్చోడా మంచోడా, ఇంత ఆస్తి వస్తే, ఇంత ధనం వస్తే, ఇవన్నీ వస్తే వద్దు పొమ్మంటున్నాడు అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళనిచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని ఎదుర్కొని అక్కడ ఉన్న కొన్ని వస్త్రములు, కొంత ధనం తీసుకొని వచ్చాడు. వస్తా ఎక్కడ పెట్టుకొని వచ్చాడు? ఇంటికి వెళ్ళి ఇంటికి ఆడ దాచుకొని ఏం తెలియనట్టుగా వచ్చి నుంచున్నాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా ఇప్పటిదాకా? అయ్యో నా ఏలినవాడా, నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉండా. గెహాజీ ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? ఏంటి నేను చూసే నువ్వు కనపడలేదు, ఎక్కడున్నావయ్యా నువ్వు? నా ఏలినవాడా, నేను నీ దగ్గరే ఉన్నాను, వెళ్ళినవాడా, ఇది అంటే వెళ్ళాను అన్నాడు. గెహాజీ నీవు ఆ నయమాను దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? అన్నీ పాటికి మనడేమైపోయాడు? అమ్మా ఈ సామాన్యుడు కదికి తెలిసిపోయింది అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అనుకోగానే వెంటనే ఆయన ఇంకో మాట అనేస్తున్నాడు. ఏమని? ఇదిగో ఆ నయమాను పోగొట్టుకున్నది నీవు నీ సంతకి నువ్వు తెచ్చి పెట్టుకున్నావా? ఆ గెహాజీ యొక్క కుటుంబం అక్కడ నుంచి, గెహాజీ దగ్గర నుంచి ప్రారంభమైంది. అతని కుటుంబం అంతా అంతమయ్యే వరకు కూడా అందరూ కూడా కుష్ఠరోగులు అయిపోయారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక మనిషి లోకం వైపు చూశాడు. వాస్తవం చెప్పాలి అంటే ఏలియా 7 అద్భుతాలు చేశాడు. ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఎలీషా తర్వాత ఆ స్థానము ఫుల్ఫిల్ చేయాల్సింది గెహాజీ. ఎలీషా తర్వాత గెహాజీ ఆ స్థానంలో నిలబడాలి. ఆ రోషం పౌరుషం కలిగి అక్కడ నిలబడాలి. ఏలియా అంత పేరు పొందినవాడు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. వాళ్ళిద్దరి తర్వాత వచ్చినవాడు గెహాజీ. గెహాజీ ఏం సంపాదించాడు? ఎన్ని అద్భుతాలు చేశాడు?
అక్కడతో గేహాజీ తప్పిపోయాడు. త్రోసివేశాడంతే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. కుష్టు వ్యాధిని సంపాదించుకున్నాడు. తాను పోగొట్టుకొని కుష్టు వ్యాధిని సంపాదించాడు. దేవునికి మహిమ కలుగునుగా. గేహాజీని ఏ స్థాయిలో చూడాలనుకున్నాడు? ఎలీషా తక్కువ, ఆస్తి ఎంత తక్కువ అండి? పేదవాడా, ఏమి లేనివాడా? అన్నీ కూడా విడిచిపెట్టి వచ్చి ఏలియా దగ్గర నిలబడి చేతుల మీద నీళ్ళు పోసినవాడు. వెళ్ళిపోతుంటే నా పరిస్థితి ఏంటి? నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు ఏంటి? నన్ను ఎందుకు రమ్మన్నావు? ఎందుకు పిలుచున్నావు? అయ్యా నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అంతే. ఇక్కడ ఆగిపో నువ్వు, నేను వెళ్ళిపోతున్నా. ఆఖరణ నేను ఆగను ఎక్కడైనా. ఇదిగో నిన్ను నన్ను కూడా మరణం తప్ప వేరే ఏది కూడా వేరు చేయలేదు అని చెప్పి వెళ్తే ఆఖరణ ఇక నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నీకేం కావాలో, నేను ఇంతగా వెంబడిస్తున్నా, అసలు నీకేం కావాలని అప్పుడు అడిగాడు. అడిగినప్పుడు ఏమన్నాడు? నీలోని 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి, నీలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అన్నాడు. అది నేను ఇవ్వటానికి కుదరదు. ఒకవేళ నేను వెళ్ళిపోయేటప్పుడు నీవు గనక చూడగలిగితే అది నీకు చెందుద్ది అన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఏం చేయాలి? అన్నీ వదిలేసుకున్నాడు, అన్నీ తుడిచిపెట్టేశాడు, ఏది సంబంధం లేదనుకున్నాడు. వచ్చాడు, ఆధారపడ్డాడు. ఎవరి మీద? దేవుడి మీదే ఆధారపడ్డాడు. ఇప్పుడు ఆ దైవజనుడే అనుకున్నాడు. దైవజనుడు తర్వాత నాకు ఏదో ఒకటి చేస్తాడు, చూపిస్తాడులే, ఒక మార్గం చూపిస్తాడు అనుకున్నాడు. ఆ దైవజనుడు వదిలేసి ఉట్టి చేతులతో ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే ఏలియా అగ్ని రథముల మీద వెళ్ళటం కనపడేది. అది అడిగాడు. ఏలియా అదే చెప్పాడు, చూసి చెప్పాడు, ఇదిగో నీవు పొందుకోవాలి అంటే, నీవు అడిగిన ఆ 2 పాళ్ళ ఆత్మ పొందుకోవాలంటే నేను వెళ్ళేది నీవు చూస్తే తప్ప నీకు రాదు అన్నాడు. ఆ ఏలియా ఎలా వెళ్తున్నాడో చూసేశాడు. అప్పుడు ఆకాశం నుంచి ఏలియా మీద ఉన్న ఆ దుప్పటి ఎలీషా మీద పడింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎలీషా మీద పడంగానే ఎలీషా లేచి నుంచున్నాడు. లేచి నుంచుకొని ఏలియా ఆరాధిస్తున్నా ఆ దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఇలా పెట్టి యోగ్దాన్ నదిని ఇలా కొడితే, దుప్పటి పెట్టి కొడితే యోగ్దాన్ నది 2గా చీలిపోయింది. నడుచుకుంటూ వస్తుంటే అక్కడున్న ప్రవక్తలందరూ కూడా ఏలియా అభిషేకం ఎలీషా మీదకే నిలిచి ఉందని చెప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంపాదించుకోగలగాలి. అది సంపాదించుకుని నిలబెట్టుకోవాలి. గేహాజీ పోగొట్టుకున్నాడు. ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు. ఎలీషా తర్వాత గేహాజీ రావాల్సిన స్థానము ఏమైపోయింది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే నీ దేవుడు అయిన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తా. హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా నీవే గొప్పగా కనపడతావు. హల్లెలూయా. అంతేకాదు, ఆ అధ్యాయం అంతా చదువుకో, కింద ఆ ఆశీర్వాదాలన్నీ నీవే. వాటి ప్రకారం నడుచుకోవాలి. మరి వాటి ప్రకారం నువ్వు నడుచుకోకపోతే ఎలా ఉంటుందో కూడా చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ దేవుడని యెహోవా మాట నువ్వు వినని ఎడల 15వ వచనానికి రండి. నీవు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న
దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను, కట్టడాలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నీవు వినని ఎడల అక్కడున్న ఆ కింద ఉన్న శాపాలన్నీ సంభవిస్తాయంట. ఏది? ఆయన మాట నువ్వు అంగీకరించి, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను నీవు అంగీకరించి నడుచుకో. ఆయన మాట వినకపోతే ఇవి వస్తాయి. ఆయన మాట వింటే ఆ ఆశీర్వాదాలు వస్తాయి. శాపాలు, ఆశీర్వాదాలు రెండు కూడా చెప్పాడు అక్కడ, రెండు కూడా ఇచ్చాడు. ఇదిగో నీవు దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు, ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. ఇదిగో నువ్వు దేవుని మాట వినపోతే ఈ శాపాలన్నీ వస్తాయి, దీనివల్ల నీవు శాపగ్రస్తుడు అయిపోతావు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రెండు చెప్పిన దేవుడు ఆ శాప ఎలా ఉంటావు, ఆ కారణ నువ్వు దేవుని మాట వినపోతే ఎలా ఉంటావు అని చెప్తూ 64వ వచనానికి రండి. దేశం యొక్క ఈ చివర మొదలుకొని, ఈ కొన మొదలుకొని ఆ చివర, ఆ కొన వరకు సమస్త జన్మలలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను, నీ పితరులైనను, ఎరుగని కొయ్యవి రాతివినైనా అన్య దేవతలను నువ్వు పూజిస్తావు. నీ దేవుడు నీవు ఎరగని స్థలానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ నువ్వు ఎరగని అన్ని దేవతలను నువ్వు పూజిస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే నీవు శాపగ్రస్తుడిగా మారిపోయి వాటి వలన నీవు భ్రష్టు పట్టిపోతావు అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే నీవు దేవుని మాట వింటే, దేవునికి లోబడితే, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను అనుసరించి నువ్వు నడుచుకుంటుంటే ఆయనే నీకు దేవుడిగా ఉండి ఆయనే నిన్ను నడిపించుకుంటూ వృద్ధి చేసుకుంటూ వెళ్తాడు. మరి అదే ఆయన మాట వినకపోతే నిన్ను దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడు, చెదరగొడతాడు. నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అన్ని దేవతలను ఆచరిస్తే అన్ని దేవతలు ఏం చేస్తాయి? నిన్ను భ్రష్టు పట్టి పీక్కు తింటాయి. దేవునికి మహిమ. ఆ జనములలో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్ర క్షీణతయు, మనోవేదనయు అక్కడ నీకు కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం, ఇక ఎల్లప్పుడు కూడా ప్రతి క్షణం కూడా ప్రాణభయమే. ఇక్కడ ఎట్నుంచి ఎవడొచ్చి చంపేస్తాడో, ఎట్నుంచి ఎవడొచ్చి దోసుకుంటాడో, ఎట్నుంచి ఎవడొచ్చి మీద పడతాడని ఆ ప్రాణ భయంతో భయపడుతూనే ఉండాలి. ఈ నెమ్మది లేని జీవితం అది. ఎప్పుడు చేస్తామో తెలియని జీవితం. అంతేకాదు, నీ ఎలాంటి భయం అంటే, ఆ భయం ఎలాంటి పగలు రాత్రులు కూడా భయపడే భయం అది. నీ ప్రాణం నీ దక్కుద్దని అసలు నువ్వు బతుకుతానే నమ్మకం నీకు ఉండదు. నీ హృదయంలో పుట్టు భయము చేతను, నీ కనులు చూచు వాటి చేతను ఉదయమున. చూడండి, ఉదయం వచ్చింది అనుకోండి, ఉదయం అవగానే ఏమనుకుంటావు? అయ్యో ఎప్పుడు సాయంకాలం అయిపోద్దా, నా ప్రాణం ఎప్పుడు రక్షించుకుందామా, ఎప్పుడు నేను దీని నుంచి తప్పించుకుందామా అని చెప్పి ఎప్పుడు ఉదయం నుంచి ఎప్పుడు సాయంత్రం అవుద్దా అని ఎదురు చూస్తావు. సాయంకాలమున అయ్యో సాయంకాలం నుంచి అయ్యో ఎప్పుడు ఉదయం అవుతుందా అని ఎదురు చూస్తావు అని అనుకుందువు. మరియు నీవెప్పుడును దీన్ని చూడకూడదని దేవుడు నీతో చెప్పిన మార్గమున దేవునికి మహిమ కలుగును గాక. అంటే తిరిగి ఆ శ్రమల్లోకి, ఆ బాధల్లోకి, ఇబ్బందుల్లోకి, ఆ కష్టంలోకి, ఆ ఇనప కొలిమి లాంటి ఆ శ్రమల్లోకి మరిపడి నువ్వు ఎన్నడో చూడకూడదని, వాటిని నువ్వు ఎన్నడో అనుభవించకూడదని, మరిపడి అవన్నీ నువ్వు అక్కడికి వెళ్ళకూడదని అనుకున్న దేవుడు నిన్ను తిరిగి వాటికే అప్పగించిపోతున్నాడు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక.
చూడండి ప్రియులారా, నీవు పడిన శ్రమ, నీవు పొందిన ఆ కష్టం, నువ్వు అనిపించిన ఆ భయంకరమైన ఆ శోధన, బాధల, బంధకాలు ఇక మీదట నీలోనికి రాకూడదని నా దేవుడు కోరుకుంటాడు. ఆయన కోరుకోవటమే కాదు, ఆయన ఏం చేస్తాడు, నీవు సుఖ సంతోషంతో, ఆనంద సంతోషాలతో, సమాధానంతో నీవు సంతోషంగా వర్ధిల్లాలని ఆయన చూస్తూ ఉంటే నీవేమో ఆ పాత స్థితికి వెళ్ళాలనుకుంటున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యిర్మీయా పుస్తకం 17వ అధ్యాయం 5, 6, 5 వచనం ధ్యానించు. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తమకు ఆధారంగా చేసుకొనొచ్చు, తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఒక నిమిషం, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ నరులను ఆశ్రయించి నరులను ఆధారం చేసుకుంటున్నవారు, నరులను ఆశ్రయించి నరులను ఆధారంగా చేసుకుంటున్నవారు ఈ రోజు నాలో ఉన్నారు. నాకేంటి, నా వెనకాల నాకు బోలంతమంది బంధువులు ఉన్నారు, నా అన్నదమ్ములు బోలంత మంది ఉన్నారు, నా అక్క చెల్లెలు బోలంత మంది ఉన్నారు, నాకేంటి, ఈ ఊర్లో నాకు పెద్ద సైన్యం ఉంది. దేవునికి మహిమ కలుగును కాదు. నాకేంటి, నాకు ధనం ఉంది, ఇది నాకేంటి, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, అధికారము కలిగిన వాడు నాకు తోడే ఉన్నాడు, ఎమ్మెల్యే నా పక్షము, ఎమ్మెల్యే మావాడు. దేవునికి మహిమ కలుగును కాదు. లేదంటే ఇదిగో పలానా అధికారి మావాడు, పలానా వాడు మావాడు, నాకేంటి, నా వెనకాల మనుష్యులు ఉన్నారని చెప్పి, పలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పి మనుష్యులను ఆధారము చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. ఎంతవరకు మనుషుల్ని ఈ రోజున మనుషుల్ని ఆధారం చేసుకుంటున్నారు. ఎలా ఉన్నారంటే మనుషులు, నాకేంటి మా పిన్ను ఉంది, నాకేంటి మా బాబాయ్ ఉన్నాడు, నాకేంటి మా అక్క ఉంది, మా చెల్లి ఉంది, నాకేంటి అని ఎవరికి వాళ్ళే వారిని మనుషులను ఆధారం చేసుకుంటున్నారు. నీవు ఆధారం చేసుకోవాల్సిన వాడిని, నువ్వు ఆధారించవలసిన, నువ్వు వెంబడించవలసిన వాడిని ఆయన విడిచిపెట్టేస్తున్నావు. లోకములో చూస్తున్నావు, లోకములో ఉన్నవారు, పేరు పొందినవారు, ప్రఖ్యాతలు పొందినవారు, అధికారంలో ఉన్నవారు, నాయకత్వంలో ఉన్నవారు, వారిని ఆధారం చేసుకొని నాకేంటి అని విరవేగుతున్నావు. నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావు? మనుష్యులను ఆధారము చేసుకుంటున్నావు. మనుషుల వైపు నువ్వు చూస్తున్నావు, మనుషుల మీద నువ్వు ఆధారపడుతున్నావు. దేవునికి మహిమ కలుగును. నీవు మనుషులను ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి నీ హృదయమును తొలగించుకున్నావు. దేవుని ఆధారం చేసుకుని దేవుని మీద నీ హృదయం ఉంచాలని చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఎంతవరకు మనుషుల్ని ఆధారం చేసుకొని మనుషుల వైపే చూస్తున్నావు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మనుషుల వైపే చూస్తున్నావు, మనుషుల్నే ఆధారం చేసుకున్నావు తప్ప దేవుని మించి హృదయాన్ని తొలగించేసుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు అని వాక్యం చెప్తుంది. ఎవరి నుంచి? దేవుని ఆశ్రయించుకోకుండా, దేవుని ఆధారం చేసుకోకుండా, దేవుని మీద హృదయము లేకోకుండా ఉండేవాడు వాడు శాపగ్రస్తుడు. దేవునికి వాడు ఎలా ఉంటాడు అంటే వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. దేవునికి మహిమ కలుగాక. ఒక్క నిమిషం అండి. అరుహ వృక్షం, ఎడారిలో ఉండే అరుహ వృక్షం. వృక్షము అంటే ఇప్పుడు చెట్టు అని దేన్ని అంటాం?
చెట్టు అంటే ఏంటి? వృక్షం అంటే ఏంటి? చెట్టు అంటే ఏంటి? వృక్షం అంటే ఏంటి? చెట్టు అంటే చిన్నదాన్ని చెట్టు అంటాం. చిన్నగా ఉన్నదని చెట్టు అంటాం. వృక్షం అంటే విస్తరించి వ్యాపించిన పెద్ద చెట్టుని ఏమంటాం? వృక్షము, మహావృక్షము అంటూ ఉంటాం. కానీ ఇక్కడ దాని పేరేంటి? అరుహ వృక్షము. అరుహ వృక్షం. ఈ అరుహ వృక్షము ఏంటంటే ఇది ఎక్కడుంటుందంటే ఎడారిలో ఉంటుంది. ఎక్కడుంటుంది? ఎడారిలో ఉంటుంది. అది గడ్డు కాలంలో కూడా బ్రతికి ఉంటుంది. నీళ్ళు లేకపోయినా ఎండ వచ్చిన ఎండలో కూడా అది అలా బ్రతికే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. ఆ అరుహ వృక్షం ఆ నీళ్లు లేని ఎండలో కూడా అది బ్రతికి ఎడారిలో ఉంటుంది. ఈ అరుహ వృక్షము లాంటి వాడును దాంతో పోలుస్తున్నాడు దేవుడు. అంటే అది ఎదుగుదల ఉండదు. ఎంత ఉంటుంది? వృక్షం అంటే పెద్ద వృక్షమే కాదు, చిన్న చెట్టే అది. కానీ దానికి వృక్షం అని పేరు, అరుహ వృక్షం అని పేరు. కానీ దానికి ఎదుగుదల ఉండదు. రెండవది, అది దాని ప్రక్కన ఇంకా వేరే చెట్లను రానివ్వదు. దాని పక్కన ఇంకో చెట్టుని మొలవనేదు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దాని విత్తనాలు పడి పక్కన మొలుస్తాయి. మొలుస్తాయా? మొలుస్తాయి. కానీ ఈ చెట్టు స్వభావం ఏంటంటే దాని ప్రక్కన ఏది ఉండకూడదు, అది ఒంటరిగానే ఉండాలి. ఆ చెట్టు ఒంటరిగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది చెట్టు ఎక్కడ ఉంటుందంటే ఎడారిలో నిర్జనమైన ప్రదేశంలో ఉంటుంది. చౌటి భూమిలో చౌటి పొర ఉంటుంది కదా, అది కాలిన నేల యందును, నిర్జనమైన చౌటి భూమి యందును అది నివసిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ప్రియులారా, దేవునికి దూరం అయిపోయి ఎందుకు పనికిరాని ఆ విధంగా అది నిర్జ్యం అంటే పాడైపోయింది, శిథిలం అయిపోయిందని. ఆ విధంగా శిథిలైపోయినట్లుగా అది ఉంటుంది. అది దాని కింద ఆశ్రయం పొందుతాం, వృక్షం కదా, దాని కింద ఎండ వేడిలో ఎడారిలో వెళ్తున్నాం కదా, దాని కింద నీడన పొందాం, కొంచెం సెద తీరదాం అంటాకి ఉండదు, దాని కిందకి వెళ్తాకి వీలు ఉండదు. అది పెద్ద వృక్షమేమీ కాదు, పెద్ద నీడనిచ్చేది కాదు, అది దేనికి ఉపయోగపడేది కాదు. దేవునికి మహిమ కలుగును కాదు. అది నిర్జీలమైనది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అది ఎక్కడ? అది మొలిచేది ఎక్కడ? కాలిన నేలలో మొలుస్తుంది, చౌటి భూమి మీద అది నివసిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. తొమ్మిదవ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? ఒకని ప్రవక్తను బట్టి వాడి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అయిన ప్రభువు హృదయమును పరిశోధించువాడును అంతరింద్రియములను పరీక్షించువాడును అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ దేవుడు ఎవరండి? నీ హృదయాన్ని పరిశీలించేవాడు, నీ అంతరంగములను పరిశోధించేవాడు. అందరూ ఏం చూస్తారు? పై మెరుపును చూస్తారు, పై రూపం చూస్తారు. కానీ నీ దేవుడు పై రూపం చూసే దేవుడు కాదు. నీ హృదయ అంతరంగములను ఆయన పరిశీలించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం తలస్తున్నావు అన్నీ కూడా ఆయన పరిశీలించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎదుగుదల లేకోకుండా అలాగే ఉంటే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం ఏం లేదు.
నీవు ఎదగాలి, వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, వ్యాపించాలి. నీ కీర్తి అనేక చోట్లకు వ్యాపించాలి. నీకు పేరు ప్రఖ్యాతులు రావాలంటే నువ్వేం చేయాలి? విస్తరించి, వ్యాపించి, వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. నువ్వు ఫలములు ఫలించాలి. ఇవన్నీ జరగాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన విధులను నువ్వు అనుసరించి నడుచుకోవాలి. ఆయన మాట నువ్వు వినాలి, శ్రద్ధగా వినాలి. అప్పుడు ఆయన నువ్వు వర్ధిల్లుతావు. అలా లేకోకుండా నీవు ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనకి విరోధంగా నువ్వు లేస్తే నీవు క్షీణించిపోతావు. నీ వృద్ధి ఉండదు, నీ ఎదుగుదల ఉండదు. ఎక్కడున్నావంటే నీ అక్కడే ఉన్నానంటది. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. అది ఎదగదు, అది కొమ్మలేదు, అది విస్తరించదు, అది వ్యాపించదు. దాని కిందకు అనేకమైన రావు. ఏం రావాలి? ఆశ్రయము పొందటానికి, దాన్ని ఆధారము చేసుకోవటానికి, ఆ నీడను సెదతీరటానికి ఏమీ లేదు. ఎందుకంటే అది అంతే ఉంటుంది, అక్కడే ఉంటుంది. దాని కింద కూడా ఏవి రావు అంట. ఎందుకంటే దానికి ఆకులు లాంటివి ముళ్ళు ఉంటాయంట. ఆకులే ముళ్ళు. ఆ ముళ్ళు కూర్చుంటాయి కాబట్టి దాన్ని ఆశ్రయించి వారు కూడా ఎవరు దాని దగ్గరికి వెళ్ళలేరంట. అది ఎదగదు, అలాగే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా అది అలాగే ఉంటుంది. రెండోది, దాని ప్రక్కన ఇంకే చెట్టుని మొలవనివ్వదు. దాని స్వభావం అది. దేవునికి మహిమ కలుగుగా. ఆరోహ వృక్షం. మరి ప్రియులారా, నీవు ఆరోహ వృక్షము వలె నీ బ్రతుకు, నీ కుటుంబం అలాగే ఉండిపోతుందా? ఎన్ని సంవత్సరాలైనా ఎదుగుదల లేదా? ఎన్ని సంవత్సరాలైనా వృద్ధి లేదా? ఎన్ని సంవత్సరాలు జరిగినా నీ కుటుంబం అలాగే ఉండిపోతుందా? కారణం ఏంటి? శాపగ్రస్తం ఏమైనా ఉందేమో? నీ శాపగ్రస్తమైన ఏమైనా ఉన్నాయేమో? ఒకవేళ దేవుడి మీద తిరుగుబాటు చేసి ఏమైనా శాపగ్రస్తం ఉన్నాయేమో? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఆయన హృదయాంతరంగమును పరిశీలించే దేవుడు. నీ క్రియల ఫలములు చొప్పున నీకు ప్రతిఫలమును చేసే దేవుడు. నీ క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నీ దేవుడు హృదయమును పరిశోధించేవాడు, అంతరింద్రియములను పరీక్షించేవాడు. చూడండి, న్యాయ విరోధముగా అంటే న్యాయానికి విరోధంగా ఆస్తి సంపాదించేవాడు. తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయంలోనే దాన్ని విడవలసి వస్తుంది. చూడండి పిల్ల, అట్టివాడు కరపట దాన్ని విడిచిపెడుతూ అవివేకంగా కనపడతాడు. కౌజు పెట్టి ఏం చేస్తుంది? తాను పెట్టని గుడ్ల దగ్గరికి వెళ్ళి పొదుగుతూ ఉంటుంది. తాను గుడ్లు మర్చిపోయి తాను పెట్టని గుడ్ల దగ్గరికి వెళ్ళి పొదుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? అక్కడ ఉండే వస్తే ఏం చేస్తుంది? మరిపడి పారిపోవాలి, అక్కడి నుంచి వచ్చేయాలి. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగుగా. నీవు పెట్టిన గుడ్లయితే నీవు వృద్ధి చేస్తే నీ బిడ్డలు నీతో ఉంటారు, నీ సంతానం వృద్ధి అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఎంత పెంచినా, ఎంతమందిని తెచ్చుకొని పెంచుకున్నా, బంధువులు ఒక పక్కన బంధువులని, ఒక పక్క అన్న కొడుకులని, ఒక పక్క తమ్ముడు కొడుకులని, ఒక పక్క బామర్ది కొడుకులని, లేదా మేనత్త కొడుకులు, మేనమామ కొడుకులని, వీళ్ళందరినీ పెంచుకున్న ఆఖరికి వచ్చేపాటికి ఎవడు ముద్ద పెట్టడు నీకు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవడు ముద్ద పెడతాడు? ఎవడు ముద్ద పెడతాడు? నీ కష్టార్జితం నువ్వు సమకూర్చుకున్నది రూపాయి 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 తిని తినక వెనక వేసుకొని చేర్చుకుని అన్నీ దోసుకుపోతారు. ఎవడు ఆఖరణ నువ్వు మంచాన్ని పడితే ఎవడు ముద్ద పెట్టడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడేమనుకుంటావు? కౌజు పెట్టంట పెట్టని గుడ్లు పొదుగుతుందంట. దాని గుడ్లు అయితే రేపు పొద్దున్న దాని వెనకాల దొరికితే దాని సంతానం వృద్ధి అవుతుంది. ఓ బయట పిల్లలు నీకెట్ట వృద్ధి అవుతారు రా బాబు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
వృద్ధి చెందాలి. నీ బిడ్డలైతే నీకు వృద్ధి చెందుతారు, నీ బిడ్డలు కానివారు నీకు వృద్ధి చెందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రేపొద్దున నీ పరిస్థితి ఏంటి? రేపొద్దున నువ్వు మంచాన పడితే పరిస్థితి ఎవడు చూస్తాడు నిన్ను? ఎవడో చూడు. నీ దగ్గర ఉన్నాయి అంతవరకు తినడానికి దోసుకోవడానికి తప్ప నిన్ను చూడటానికి ఎవరు ఉండరు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నువ్వేం చేయాలి? కౌజు పెట్టని గుడ్లు పొదిగినట్టుగా వేరేవాడు గుడ్లు పొదక్కోకుండా నువ్వేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి నీ సంతాన వృద్ధి కోసం నువ్వు ఆయన్ని పాదాలు పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా నీవు ఫలించాలి. ఆరోగ్య వృక్షం వలె ఎదుగుదల లేకోకుండా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. నీరు ఎండిపోయి నిర్జలముగా ఆ ప్రదేశములో ఆ మొక్కలు ఆ వృక్షాలు ఎలా వర్ధిల్లుతాయి, ఎలా ఉంటాయి? ఆశీర్వాదం కావాలి, వాగ్దానం కావాలి, దీవెన కావాలి, సమృద్ధి కావాలి. ఇవన్నీ సమృద్ధిగా అనుభవించాలి. అన్నీ ఇస్తున్నాడు దేవుడు. కానీ ఏం చేయాలి? వాటిని నువ్వు పొందుకొని అనుభవించాలి అంటే ఆయన చెప్పిన మాట, ఆయన మాట వినాలి, ఆయన వాక్యాన్ని గైకొనాలి, ఆయన యొక్క ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకోవాలి. విధి విధానాలను తెలుసుకొని దాని ప్రకారంగా నీవు ఫాలో అయిపోతే అవన్నీ కూడా ఈజీగా నువ్వు అనుభవించుకుంటా వెళ్ళిపోతావు. చాలా ఈజీ, కష్టమేం లేదు, పెద్ద భారం ఏం లేదు, మూయలంత భారం ఏం నెత్తి మీద ఏం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున ప్రజలకు ఏమవ్వాలంటే వెంటనే కార్యం జరిగిపోవాలి, అప్పటికప్పుడే ఆ క్షణములోనే పని అయిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు గర్భఫలం కోసం అడిగావు, గర్భఫలం ఇస్తానన్నాడు దేవుడు. ఏం చేయాలి? గర్భఫలం పొందుకోవడానికి అర్హత పొందుకొని దానికోసం ఎదురు చూడాలి. దానికోసం ఎదురు చూడకోకుండా నీ వెళ్ళి లోకంలోకి వెళ్ళిపోయి తెచ్చుకుంటే అట్ట? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లోకంలోకి పోయావు, నువ్వు పాపంలోకి పోయావు కాబట్టి నువ్వు పాపం అయిపోయావు. ఆ ఇస్తానన్న వాగ్దానము వెనక్కి వెళ్ళిపోయావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాము గారి జీవితంలో ఏమైందండి? అబ్రహాము గారికి ఆ దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఇదిగో నీకు నేను సంతానాన్ని కలగజేయబోతున్నాను, నీ సంతానము ఇలా ఉండబోతుంది, ఇలా విస్తరించబోతుంది, మీరు ప్రత్యేకమైన జనముగా నాకు నేను ఏర్పరచుకున్న జనముగా శ్వాసముగా మీరు నాకు ఉంటారు అని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడు? నిరీక్షించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తుంటే అదే మాట ప్రకారం అమ్మ కూడా ఏం చేయాలి? ఎదురు చూడాలి. మరి అమ్మ ఏం చేసింది? కంగారు పడింది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు చెప్పిన మాట నెరవేరట్లా, దేవుడు చెప్పిన మాట నెరవేరట్లా. ఆయన ఏదో చెప్పాడు, ఈ నెరవేరంట. అది జరిగిన సత్యం ఎవరో తెలుసు? ఇదిగో నా దగ్గర ఉంది, ఎవరు? నా పనిగత్తి ఉంది, దీన్ని తీసుకుని వెళ్ళి భార్యగా చేసుకో. తీసుకెళ్ళి లాక్కెళ్ళి పంపించింది, ఆయన చేతిలో పెట్టింది. ఏమైంది? గర్భవతి అయి బయటకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. గర్భవతి అయి బయటకు వచ్చింది. ఇప్పుడు గర్భవతి అయింది, బిడ్డను కంది. బిడ్డను కన్న తర్వాత ఇప్పుడు లోపం ఎవరిదని తెలిసింది? అమ్మల లోపం అని తెలిసింది. ఇప్పుడు దాన్ని ఎలా కనపడుతుంది? నీచంగా కనపడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీచంగా కనపడుతుంది. సరే, దేవుడు కరుణించి ఏం చేశాడంటే ఆమె గర్భం ఇచ్చిన ఆశీర్వాదం ఉంది కాబట్టి, వాగ్దానం ఉంది, గర్భం తెరిచాడు. ఇప్పుడు ఆమె కూడా బిడ్డను కంది. ఇప్పుడు బిడ్డను కన్న తర్వాత ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు? అసలు వారసుని ఏం చేస్తున్నాడు? ఏలన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా.
హేళన చేస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు అంటే వాడిని ఏం చేస్తున్నాడు? పెద్దవాడు, వాడేం చిన్నవాడు, ఏం చేస్తున్నాడు? బాధ పెడుతున్నాడు మానసికంగా. అంటే లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, మానవ స్వభావంగా మానవ బుద్ధితో ఆ లోకములు పాపమును చూసి ఆ విధంగా అని చెప్పి చేసుకుంటే దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆశీర్వాదము నెరవేరాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీవు దాన్ని పొందుకొని దాన్ని అనుభవించాలంటే నీవు అర్హత పొందుకునే వరకు నువ్వు ఓపిక పట్టాల్సిందే. దేవుడు ఇచ్చే వరకు ఓపిక పట్టాల్సిందే. దాన్ని పొందుకొని అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీ క్రియాఫలము చొప్పున ప్రతి కార్యము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశీలించి వాడను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, నీ బ్రతుకు ఎండిన బ్రతుకుగా ఉందా? నీ బ్రతుకు నువ్వు దేవునికి దూరం అయిపోయావా? శిథిలమైపోయిన ఆ స్థలము, నీ వల్ల నిర్జలమైపోయిన ఆ స్థలము పనికిరాని పాడైపోయినదిగా, పాడుబడిపోయిన స్థలాలుగా మారిపోతున్నాయి. ఆ ఎండిపోయిన వృక్షములుగా ఆకులని రాల్చేసి ఎందుకు పనికి రాకుండా నీవు ఉన్నావేమో. కానీ నా ప్రభు అంటున్నాడు, ఆ ఎండిన ఎముకలను సైతము జీవింప చేయగలిగిన వాడు, ఎండిన ఎముకలను సైతము జీవింప చేయగలిగిన వాడు, ఎండిన చెట్లను మొద్దులో ఉంచి సిగురు పుట్టించగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. అసాధ్యాలను సాధ్యపరిచేవాడు. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి? ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా, ఈ శ్రమల బాధలు నీకు ఎందుకు వస్తున్నాయి అంటే నీవు చేసిన క్రియలను బట్టి నీకు విధించిన శిక్ష అది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ శిక్ష నుంచి దేవుడు నీకు శిక్ష విధించాడు. ఆ శిక్ష నుంచి నువ్వే నేర్చుకోవాలి. నిన్ను జనములను దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు, మనుషులను దూరంగా తీసుకువెళ్ళిపోతున్నాడు. ఆ నిర్జలమైన స్థలముగా నీ నివాసస్థలాలు మారిపోతున్న కారణం ఏంటంటే నిన్ను దూరంగా తీసుకొని వెళ్ళి ఆయన నీకు పశ్చాత్తాపం కలుగుతుందేమో. నీవు చేసిన దానికి, ఆయన మీద నువ్వు తిరుగుబాటు చేసిన ఆ తిరుగుబాటుకి నీలో పరివర్తనం వస్తుందేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీలో మార్పు వచ్చి నీ పశ్చాత్తాపడి ప్రభువా నేను చేసింది తప్పయ్యా అని చెప్పి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నిన్ను సమస్తము నలగొట్టాడు, మొద్దులాగా మొదల వరకు కోసివేశాడు, కొట్టివేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ నువ్వు ఏదో ఒక రోజున తిరిగి వస్తావు అని ఆయన నీ కోసము ఎదురు చూస్తూనే ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె ఇదిగో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ శ్రమల్లో, ఆ బాధల్లో, ఆ ఇబ్బందుల్లో ఎప్పుడైనా నా వైపు చూస్తుందేమో, వాటిని తెలుసుకుంటుందేమో. ఇదిగో తెలుసుకొని తన తప్పిదేమో తాను తెలుసుకొని తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పందుల పొట్టు తిని బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చాడో ఆ విధంగా తిరిగి వస్తాడని చెప్పి ఆయన తాసిన చేతులతో ఎదురు చూస్తూనే ఉంటాడు నీకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు అలా నీ తప్పిదము తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన పశ్చాత్తాపడి ప్రభువా ఇదిగో నీ ఆజ్ఞలను, నీ కట్టలను, ఇదిగో నీ విధి విధానాలను నేను అనుసరించి నడుచుకుంటాను. అయ్యా నా తప్పు అయిపోయింది ప్రభువా, ఇంకెన్నడూ కూడా వాటి నుంచి నేను వైదొలగను, వాటి నుంచి నేను దూరం కాను, అవన్నీ నా హృదయంలో ముద్రించుకున్నాను, వాటి ప్రకారమే నేను నడుచుకుంటాను అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు నిన్ను ఆయన ఎక్కడ ఉంచుతాడంటే అదే 7వ వచనం చూడండి. యిర్మీయా పుస్తకం 17వ అధ్యాయం. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును,
అది కాలువల ఓరను, దాని వేరు తనును. అది ఒకవేళ వెట్ట అంటే మంట పుట్టినాను, వేడి కలిగి దేనికి భయపడదు. దాని ఆకు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. దాని వర్షం లేని సంవత్సరం అయినా సరే అది చింత నొందదు, అది కాపు మానదు. హల్లెలూయా. అది కాస్తూనే ఉంటుంది, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఎప్పుడు కూడా వేరు తన్నే ఉంటుంది, ఎండిపోదా, ఎప్పుడు కూడా సిగిరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కాలువలో వారన నాటబడింది కాబట్టి, ఆ కాలువలో నీళ్లు శ్రేష్టమైన ఎప్పుడు ప్రవహిస్తూనే ఉన్నాయి కాబట్టి అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవా యందు నమ్మిక కలిగిన వాడు అలా ఉంటాడు. ఆయన మాట మీద నమ్మిక కలిగిన వాడు ఆయన ఉంటాడు, అలా ఉంటాడు. ఆయన ఆజ్ఞలను, కట్టలను, విధులను ఆయన అనుసరించిన వారు అలాగూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెహోవా మనుష్యులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జలమైన స్థలములు విస్తారమగుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు అంటే నీ తప్పిదము తెలుసుకొని నీవు తిరిగి వచ్చినప్పుడు, నీ తప్పిదము ఎందుకు తెలుసుకోవాలంటే ఇక ఎన్నడూ కూడా ఆ తప్పిదము నీలోనికి రాకుండా ఉండటం కోసం నీకు ఆయన శిక్ష విధిస్తాడు. అంటే ఇంకెన్నడూ కూడా తప్పిపోకూడదు, వైదొలికి పోకూడదు. ఒక్కసారి నీవు పశ్చాత్తాపడి చేసిన ఈ ప్రభువా ఈ తప్పు చేశాను అని నువ్వు ఒప్పుకున్నాక ఇక ఎన్నడూ కూడా ఆ తప్పిదములకు నువ్వు చేయవు. కాబట్టి అలా నువ్వు చేయకుండా ఉండడం కోసం నీకు శిక్షను విధించాడు. నీ తప్పిదము నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా ఇదిగో నేను తప్పు అయిపోయింది అయ్యా, ఇంకెన్నడూ నిన్ను చేయనయ్యా అన్నావో అప్పుడే మరిపడే నిన్ను సిగిరింపచేస్తాడు, నిన్ను ఫలింపచేస్తాడు. నిత్యము కూడా నీ కాలువలయో ఓరన నాటబడిన చెట్టులాగా నీవు ఫలిస్తూనే, సిగిరిస్తూనే, విస్తరిస్తూనే, వ్యాపిస్తూనే ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.